గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనకి క్లాస్లో భాగంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెమిస్టర్ 1 ఇంగ్లీష్లో మనం చదవాల్సిన అంశాలు చూద్దాం. పేపర్ టైటిల్ ఏంటంటే లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోర్స్. లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోర్స్కి సంబంధించి సెమిస్టర్ 1 ఇంగ్లీష్లో ఉన్న అంశాలేంటి, ఏ అంశాలపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఇందులో చూద్దాం. సో మనకి ఫస్ట్ బ్లాక్ 1లో మనం చదవాల్సిన అంశాలు ఏంటంటే రీడింగ్కి సంబంధించి ప్రీ రీడింగ్ స్కిల్స్ అనేది ఉంది. ప్రీ రీడింగ్ స్కిల్స్ గురించి చూసుకోవాలి. తర్వాత మనకి చదవడానికంటే ముందు మనం కొన్ని చేయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రీ రీడింగ్ స్కిల్స్, ఆ లక్షణాలు, తర్వాత పర్పస్ ఆఫ్ రీడింగ్, చదవడం యొక్క ఉద్దేశం ఏంటి, తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్. సో ఎఫెక్టివ్ రీడింగ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎఫెక్టివ్ రీడింగ్ అని ఉండొచ్చు, లేదంటే రీడర్ అని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రీడింగ్ స్కిల్స్కి సంబంధించి కూడా ప్రశ్న ఉంటుంది. సో ఇందులో మనకి బ్లాక్ 1లోనే రైటింగ్కి సంబంధించి ఆస్పెక్ట్స్ ఆఫ్ రైటింగ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కొహెసివ్ డివైసెస్, ఆ కొహెసివ్ డివైసెస్లో ఏమేమి ఉన్నాయి అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రీవ్యూయింగ్ స్కిల్స్ ఒకటి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. ఇది మనకి బ్లాక్ 1కి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇవి. తర్వాత మనకి బ్లాక్ 2కి సంబంధించి అందులో మనకి కంటెంట్ పేజ్కి సంబంధించి, ఇండెక్స్ పేజీకి సంబంధించిన అంశాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి కంటెంట్ పేజ్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు మన యొక్క ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి అంటే, కంటెంట్ పేజ్ అంటే ఏంటి డెఫినేషన్ రాసి, తర్వాత కంటెంట్ పేజ్ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు ఉపయోగిస్తాం, దానికి సంబంధించిన కొన్ని ఉపయోగాలు లేదా అప్లికేషన్, అది రాస్తే మనం మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఇండెక్స్ పేజ్. ఇండెక్స్ పేజ్కి సంబంధించిన అడ్వాంటేజెస్ లేదంటే బెనిఫిట్స్, ఉపయోగాలు ఏంటో రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో తర్వాత రూట్ వర్డ్కి సంబంధించి రూట్ వర్డ్ అంటే ఏంటి, తర్వాత సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటి. సో మనకి ఈ అంశాలను మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోగ్రఫీ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో రూట్ వర్డ్ ఏంటి, తర్వాత దాంట్లో మనకి ఆ పదానికి సంబంధించి ప్రిఫిక్స్ ఉందా, సఫిక్స్ ఉందా అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. సో మనకి ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక వర్డ్కి ముందు యాడ్ చేస్తాం, సఫిక్స్ అంటే పదానికి చివరిలో యాడ్ చేసే భాగం. సో ఇట్లాగా మనం ప్రతి దానికి సంబంధించిన డెఫినేషన్ చూసుకొని కొన్ని వర్డ్స్ని ప్రాక్టీస్ చేస్తే ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు దానికి సంబంధించిన ఎనాలిసిస్ అనేది మనం ప్రాపర్గా ప్రజెంట్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. తర్వాత బ్లాక్ 3కి సంబంధించి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అడగడం జరిగింది. సో మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేసుకొని అసర్టివ్ ఏంటి, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ, ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాక్టీస్ చేసి, సో మనకి ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డెఫినేషన్ ప్రాక్టీస్ చేసి దానికి సంబంధించిన 2-3 ఎగ్జాంపుల్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తే దట్ విల్ బీ వెరీ ఫైన్. సో మనకి అసర్టివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంటరాగేటివ్ అంటే ఏంటి, ఇంపరేటివ్ అంటే ఏంటి, ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనకి విత్ డెఫినేషన్ ప్రాక్టీస్ చేసి దాంతోపాటు 2-3 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ని మనం రాయగలిగితే ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి పంక్చువేషన్ మార్క్స్కి సంబంధించిన క్లాస్ ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి వినండి. పంక్చువేషన్ అంటే ఏంటి, తర్వాత ఎండ్ పంక్చువేషన్ ఉంది, తర్వాత మిడిల్ పంక్చువేషన్ ఉంటుంది. సో మనకి డెఫినేషన్ పంక్చువేషన్ మార్క్స్కి సంబంధించిన డెఫినేషన్, దాంట్లో కామ యొక్క అప్లికేషన్ ఏంటి, ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తాం, హైఫన్ ఎక్కడ యూజ్ చేస్తాం,
ఇన్వర్టెడ్ కామర్స్ అంటే ఏంటి, క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి. సో, ఇట్లాంటి ప్రతి దానికి సంబంధించి బ్రీఫ్‌గా వన్ లైన్, దానికి ఎక్కువ ఎనాలిసిస్ ఏం అవసరం ఉండదు. సో, వన్ లైన్ డెఫినిషన్ మనం ప్రాక్టీస్ చేసి, ఫుల్ స్టాప్ అంటే ఏంటి, కామా అంటే ఏంటి, వన్ లైన్ ఎట్లా డెఫినిషన్ ప్రాక్టీస్ చేసి, సో, మనం దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు దాని కింద అది రాయాల్సొచ్చినప్పుడు 2, 3 ఉదాహరణలను మనం ఇల్లస్ట్రేట్ చేయగలిగితే, మెన్షన్ చేయగలిగితే, మన యొక్క ప్రెజెంటేషన్ అనేది ఎఫెక్టివ్‌గా ఉంటది. సో, మనకి ఫుల్ స్టాప్‌కి ఒక ఎగ్జాంపుల్ రాయాలనుకున్నామనుకోండి. ఒక సెంటెన్స్ రాసి ఫుల్ స్టాప్ పెట్టి అక్కడ అండర్‌లైన్ చేయడం గానీ, దాన్ని హైలైట్ చేయడం గానీ చేస్తే, మనం ఏదైతే ప్రెజెంట్ చేస్తున్నామో అది ఫోకస్ అవుతుంది. మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటది. తర్వాత ఫ్రేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇన్‌కంప్లీట్ మీనింగ్ ఉంటది. కంప్లీట్ ఎక్స్‌ప్రెషన్ ఉండకుండా, పూర్తి స్థాయిగా అర్థవంతంగా ఉండకుండా ఉంటది. సో, మనకి ఫ్రేజెస్‌ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నౌన్ ఫ్రేజ్, వర్బ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్ అండ్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇవన్నీ చూసుకోవాలి. క్లాజెస్‌కి సంబంధించి కూడా టైప్స్ ఆఫ్ క్లాజెస్‌ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మెసేజెస్‌కి సంబంధించి హౌ టు కంపోజ్ మెసేజ్ అనేది మనం చూడాలి. నోటీసెస్‌కి సంబంధించి నోటీస్ రైటింగ్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? నోటీస్ రాయాలి అని అనుకున్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ క్వెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటది. సో, మనకి ఒక నోటీస్ రాయమని అడిగినప్పుడు, లేదంటే నోటీస్‌లో ఉన్న రకాలేంటి? నోటీస్ రాయమని ఒక ఎగ్జాంపుల్ మనకు అడిగినప్పుడు, మన యొక్క ప్రజెంటేషన్ ఎట్లా ఉంటది? అది మనం ఫోకస్ చేయగలగాలి. సో, ఇది ఇన్విటేషన్ అడిగినా కూడా మోడల్ ఇన్విటేషన్ చేయమన్నా చేయగలిగేటట్లు ఉండాలి. సో, ఇది మనకి సెమిస్టర్ 1 ఇంగ్లీష్‌కి సంబంధించి ఏమేమి అంశాలు చదవాలి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.